నమస్తే. మన జీవితంలో కలలు ఒక రహస్యమయమైన అంశం. మీరు ఎప్పుడైనా కలల గురించి ఆలోచించారా? మనం ఎందుకు కలలు కంటాము? సైన్స్ మరియు మానసిక శాస్త్రం ఈ ప్రశ్నలకు ఏమి చెబుతున్నాయి తెలుసుకుందాం. సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు మానసిక శక్తి కూడా విశ్రాంతి తీసుకుంటుందని అనుకుంటాం. కానీ నిజానికి మన మెదడు REM స్లీప్ అనే దశలో మరింత యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ సమయంలోనే మనకు కలలు వస్తాయి. కలలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని సంతోషకరంగా ఉంటాయి, మరికొన్ని భయానకంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు అసాధారణమైన కలలు కూడా వస్తాయి. కానీ వీటిలో అర్థం ఏమిటి? మానసిక శాస్త్రం ప్రకారం కలలు మన భావోద్వేగాలను, మనసులో ఉన్న ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఒక వ్యాధి లేకుండా మన మెదడు సమన్వయం చేసుకునేందుకు కలలు అవసరం. కొన్ని కలలు మన జీవితంలోని అనుభవాలను ప్రాసెస్ చేస్తాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం కలలు మన మనస్సులోని నిత్య అభిలాషలను మరియు కోరికలను ప్రతిబింబిస్తాయి. మరొక పండితుడు కార్ల్ జంగ్ కలలు మన యొక్క అవగాహనను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సైన్స్ ఇప్పటికీ కలలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: కలలు మన మెదడు మరియు మనసుకు సంబంధించి రహస్యాలను వెల్లడిస్తాయి. ఇలా కలలు మన జీవితంలో ఒక రహస్యంగా ఉంటూనే ఉంటాయి. మరి మీరు ఎలాంటి కలలు కంటారు? మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.